హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ రజిత రుచులు. ఈరోజు నేను పండు మిరంతో టమాటా పచ్చడి చేస్తున్నాను. దీనికోసం ముందుగా నేను మిరపండ్లని సాల్ట్ వేసి మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఒక 1 kg వరకు టమాటా తీసుకుంటున్నాను. ఒక 400 grams వరకు పండ్లు తీసుకున్నాను, మిరపండ్లు. అలాగే ఒక kg వరకు టమాటాలని శుభ్రంగా కడిగి తుడిచి ముక్కలుగా కట్ చేసుకొని వీటిలో ఒక గల్లుప్పు తీసుకున్నానండి. ఒక మీడియం సైజ్ గ్లాసు 200 grams వరకు ఉంటుంది. గల్లుప్పు వేసి మీడియం ఫ్లేమ్లో మెత్తగా మగ్గించుకోవాలి. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి కచ్చపచ్చగా చేసి పెట్టుకోవాలండి. ముందుగా ఆవాలు, జీలకర్ర, మెంతులు కొంచెం వేయించుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు పచ్చివేనండి 3 మిక్స్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు టమాటా మెత్తగా మగ్గిందండి. ఇందులో ఒక 50 grams వరకు చింతపండు తీసుకుంటున్నాను. వీడియోలో సరిగా రాలేదు, మీరు వేసుకోండి. ఒక 3 గడ్డల వరకు వెల్లుల్లి తీసి పెట్టుకున్నానండి. ఇవి అలాగే వేసుకున్నా పర్లేదు, నేను కొంచెం మిక్సీ చేసుకున్నానండి. అందులో మనం ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కొంచెం మిక్సీ చేసుకోండి. ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పండ్ల మిరంను వేసి మిక్సీ చేసుకోవాలి. పోపు కోసం ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఒక మీడియం గ్లాసు వరకు ఆయిల్ తీసుకున్నాను. ఒక 200 grams ఉంటుందండి ఆయిల్. ఆయిల్ వేడి అవ్వగానే పోపు కోసం మనం తీసి పెట్టుకున్న ఆవాలు, కాస్త జీలకర్ర, కాస్త మినపప్పు, కాస్త శనగపప్పు, మనం ముందుగా కచ్చపచ్చగా చేసుకున్న వెల్లుల్లి, చిటికెడు పసుపు అన్నీ మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లి మాడకుండా చూసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి స్లోగా కలుపుకోవాలి. అంతేనండి, ఇది 6 months వరకు మంచిగా నిల్వ ఉంటుందండి. ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.